భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వ ఆయనలో జరిగింది 2019 నుంచి 2024 మధ్యన జరిగిందని చెప్తా ఉన్నారు. దాంట్లో ఈ చిత్రం ఏంటంటే 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డైరీని ఇందులో బోలే బాబా అండ్ డైరీ అండి, వీళ్ళందరూ ఉత్తరాది సనాతనవాదులు, ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. వాళ్ళ డైరీ రిజెక్ట్ అయితే వాళ్ళు వైష్ణవి డైరీ అని సప్లై చేసి అదే మెటీరియల్ సప్లై చేస్తూ వాడికి ఇచ్చారండి. దీనికోసం ఒక చైర్మన్ గారి మాజీ పిఏ, నేను పిఏ పాలక మండలి ఉంటుంది, పెద్ద వ్యవస్థ ఉంటుంది అక్కడ. ఈ పాలక మండలిలో పర్చేజ్ కమిటీలో ఉన్నాళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఇతరులుగా కూడా ఉన్నారు. అది పక్కన పెడదాం. పాలక మండలి మీద కంటారు, అధికారుల మీద 36 మంది మీద చర్య తీసుకోమంటున్నారు. పర్చేజ్ కమిటీలో ఎవరుంటారు? ఇంత విచిత్రంగా ఉందంటేనండి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అండదండలంట. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇవాళ అత్యంత బాధాకరణ సంఘటన ఏంటంటే ఇద్దరు దెబ్బలాడేసుకుంటున్నారు. ఇక అంబటి రామగారు ఇష్యూ ఎక్కడ వస్తాయి. దీంట్లో నేను అనుకునేదండి, ఆ శ్రీవారి యొక్క పవిత్రతను భంగకరంగా మాట్లాడుతున్నారు. గవర్నర్ కళ్యాణ్ బాబు గారు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏమైందంటే ఒక పెద్ద కుట్ర కనపడుతుంది. మన రాష్ట్రాల్లో ఉన్న మొత్తం దేవాలయాలన్నింటినీ ఉత్తరాది సనాతనవాదులు తీసుకునే కుట్ర కనపడుతుందేమో నాకు అనుమానంగా ఉంది. తిరుపతి దేవస్థానాన్ని కబ్జా చేయడానికి కేంద్రంలో ఉన్న సనాతనవాద బ్యాచ్ చూశారని నా భావన. ఎందుకంటే ఒకప్పుడు తిరుపతిలో మీ అందరికీ చెప్తున్నాండి, ఎలా ఉండేదో తాడిత పీడిత వర్గాల వారిని అనుమతించేవారో లేదో దయచేసి రికార్డులు వెరిఫై చేసుకోండి. ఒకప్పుడు అనుమతించలేదట కదా, అనుమతించలేదనే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదైనా మాట్లాడండి. ఇంకా ఏంటంటే దాంట్లో మిరాసీదారులు అనే దుర్మార్గమైన వ్యవస్థ ఉండి లడ్డూలు దాచేయటం, వాళ్ళు ఉండటం, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ఇంపాల కార్లు వేసి తిరగటం, వాళ్ళు అక్కడ రావటం, సామాన్యులకు ఇవ్వటం పోవటం, సామాన్యులకు అన్నం కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత నిత్యాన్నదన్న పథకం పెట్టారండి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తిరుపతి దేవస్థానం గురించి అండి. ఎంత దుర్మార్గం అంటే, నేను ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినప్పుడు నేను క్యాలెండర్ వేసి పట్టుకెళ్ళి ఢిల్లీకి వెళ్తే కౌనే మాకు సంబంధం లేదు, ఏంటంటే మా పురాణాల్లో లేడు దేవుడు అంటే, వాళ్ళ పురాణాల్లో ఉత్తర బత్తాయిల ఫ్యాక్టరీ తయారు చేసిన పురాణాల్లో దేవుళ్ళ, వాళ్ళ పురాణాల్లో వెంకటేశ్వర స్వామి లేడు, వారి పురాణంలో సైజీ సాయిబాబా లేడు, వారి పురాణంలో అయ్యప్ప స్వామి లేడు, వాళ్ళ పురాణంలో సమ్మక్క సారక్క లేదు, ఆ పురాణంలో ఎల్లమ్మ లేదు, మైసం లేదు, దేవదమ్మ లేదు, మావుళ్ళం లేదు. వీళ్ళందరూ దుర్మార్గంగా వీళ్ళకి అంటువ్యాధులు, కొన్ని అమ్మలకి మనం పూజించుకునే అమ్మలకి అంటువ్యాధుల పేర్లు పెట్టి దుర్మార్గం చేసి, నేను మీకు హైదరాబాద్కి వెళ్ళండి, ఆరి మైసమ్మ ఉంటుంది, కట్ట మైసమ్మ ఉంటుంది. ఒకప్పుడు మైసమ్మతో మీకు మీడియేటర్లు ఎవరు లేరండి. ఉచ్చన్ గారు మీరు బాధ వస్తే ఆ మైసమ్మను కావలించుకుని ఒక బాధ అనుబంధం అనుకుంటాం. అలాంటిది ఈ మధ్య మీడియేటర్లు వచ్చారు, అర్థం కాని భాషతో వీళ్ళు చేస్తూ ఉంటారు, మనకెవరికి అర్థం కాదు. ఆయన అంటాడు, ఒక స్వామి అని అందరూ పూజిస్తారు, కొంతమంది ఇక్కడ కాళ్ళకు మొక్కుతారు, ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి. ఆయన అంటాడు, ఈ సమ్మక్క సారక్క ఎవరు, ఏదో వందేవత, ఏంటి బ్యాడ్ ఇతను